And shall we close your eyes and pray for a moment? కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. Lord, thank you for the opportunity to meditate on your word. ప్రభు అయిన యేసు, ఈ యొక్క ప్రత్యేకమైన సమయాన్ని నీ వాక్యాన్ని ధ్యానించడానికి మా బ్రతుకులు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. I'm not sure I'm worthy enough to explain this, O Lord, but Holy Spirit, please explain this to everybody, those who are listening. ప్రభువా, మేము నిజంగా అయితే ఈ యొక్క వాక్య భాగాలు చెప్పడానికి ధ్యానించడానికి మేము అయోగ్యులం, కానీ పరిశుద్ధాత్ముడా మీరే మాకు ఆ యోగ్యతనిచ్చి ఆ శ్రేష్టతనిచ్చి ఈ వాక్య భాగాల్ని మీరు మాకు విపులీకరించి చేయండి. Lord, I hand over this meeting in your hand, and Lord, be with us. In Jesus' name we pray. ప్రభువా, ఈ యొక్క మీటింగ్ ని ఆది నుంచి అంతం వరకు నీ చేతిలో పెడుతున్నామయ్యా. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. Last week we were meditating on the readiness as a lifestyle. That's what we meditated. గడిచిన వారంలో దేవుని యొక్క రాకడ నిమిత్తమైన మనకున్న సిద్ధపాటు అది ఎట్లా ఉండాలి అంటే అది మన జీవన క్రమంగా మారాలి అనేది మనం నేర్చుకున్నాం. This week, ఈ వారంలో అయితే too risky to be left behind. That's a topic that we are going to meditate. ఈ రోజు ఎంచుకోబడిన ధ్యానాంశం ఏంటంటే ఆ రాకడలో ఎత్తబడక లేకపోవడం లేకపోతే విడవబడటం ఎంత ఘోరమో కదా. And let's open our Bible to Luke Gospel 17:34-36. లూకాసు వార్త 17వ అధ్యాయము 34వ వచనం నుంచి 36 వరకు గనుక చదువుకుంటే ఈ విధంగా వ్రాయబడి ఉంది. I tell you, in that night there will be two men in one bed, and the one will be taken and the other will be left. Two women will be grinding together. The one will be taken and the other left. Two men will be in the field. The one will be taken and the other left. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడుదురు, ఒకరు విడిచిపెట్టబదురు. ఇద్దరు స్త్రీలు ఒక తిరుగులు విసురుచూ ఉందురు, ఒకతే కొనిపోబడును, ఒకతే విడిచిపెట్టబడును. ప్రభువా, ఈ శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయనని అడిగినందుకు ఆయన ఈ విధంగా చెబుతూ పొలంలో ఇద్దరు ఉంటే గనక ఒకరు వెళ్ళిపోతారని చెప్తూ ఉన్నారు. And one has been taken up and another has been left behind. That's the story explained by the Lord here. యేసుక్రీస్తు వారు స్వయాన తన నోటితోనే ఈ యొక్క వచన భాగాలు చెప్పుతున్నట్టుగా మనం చూస్తున్నామండి. ఒక్కరు మాత్రమే తీసుకెళ్లబడతారు, ఒకరు విడువబడతారు అని. It's not 50-50%, but to explain, the Lord has used these kind of a way, but it is not 50-50% will be taken up, 50% will be left out. That's not the meaning that Lord wanted to convey. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇద్దరిలో ఒకరు అంటే పర్లేదులే, మనం ఆ 50% మందిలో ఒకళ్ళం అని అనుకోవద్దండి. ఉదాహరణకి అనుకోవడానికి అనుకూలంగా యేసుక్రీస్తు వారు ఇద్దరుంటే ఒకళ్ళు లేపబడతారని చెప్తున్నారు. So that together, two people are together, the men in the bed and two women, the grinding are two men will be walking in the field, all are together. Have the same kind of a spiritual status, but one has been taken up and one has been left behind. మీరు ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో మంచం మీద ఇద్దరు ఉన్నారట, తిరగలు విసురుతూ ఇద్దరు స్త్రీలు ఉన్నారట, పొలంలో నడుస్తూ ఇద్దరు ఉన్నారట. వారందరూ ఒకే స్థాయి అయిన ఆత్మీయ అనుభవాలు ఉన్నప్పటికీ వారిలో ఒక్కరు మాత్రమే ప్రభు అక్కడ గురించిన సమాచారం వింటారు, లేవనెత్తబడతారు అని చెప్పబడుతోంది ఇక్కడ. And three different timings have been used by the Lord. And two men, they were sleeping in the night. Two women, they were grinding in the morning. And two men in the field by noon. ఇక్కడ చూడండి, రాత్రిపూట ఇద్దరు మంచం మీద ఉన్నారు, పొద్దున్నే ఇద్దరు స్త్రీలు తిరుగులు విసురుచూ ఉన్నారు. ఈ సాయంత్రం పూట అయ్యేసరికి ఇద్దరు మగవారు పొలంలో నడుస్తున్నారు. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 భాగాలు చెప్పారు యేసుక్రీస్తు వారు. The Lord may explain because there are different time zones in the world. When we are about to get into the night, and America, it is going to be morning. So there are different time zones. So whichever the time zone that we live,
but the coming of the Lord is one for, once for the world, and it will be one time, and it will be reflecting across the globe. మీరు గమనించండి, యేసుక్రీస్తు వారు మనకి పొద్దున మధ్యాహ్నం రాత్రి అంటే అమెరికా దేశం వాళ్ళకి కూడా పొద్దున మధ్యాహ్నం రాత్రి అట్లానే జరుగుతుందండి. అందుకని యేసుక్రీస్తు వారి రాకడంటూ ఉంటే భారతదేశానికి ఒక రకంగా, అమెరికాకు ఒక రకంగా ఉండదు. ఒకేసారి ప్రభువు ఈ భూలోకానికి వేయించేస్తారు. గమనించండి. And that's a way that Lord explained, where the Lord may come for us in the night. It may be morning for US, or it may be noon for Europe. So it's going to be different time zone for different countries and different people in the world. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు వారు భారతదేశంలోకి గనక రాత్రిపూట గనక మనకు అయిందనుకోండి, అప్పుడు యూరోప్ లో వాళ్ళకి మధ్యాహ్నం అవుతుంది, అమెరికాలో ఉన్న వాళ్ళకి ఉదయం అవుతుంది. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి నిమిత్తమై ఒకే సమయంలో యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క రాకడ వస్తుంది. గమనించండి. Lord is telling ultimately that you should be ready at any time. That's the message the Lord wants to convey. అందుకని ఈ వాక్యాల ద్వారా ప్రభు మనకేం చెప్తున్నారంటే, ఏ సమయంలోనైనా ఆయన రావడానికి సిద్ధముగా ఉన్నాడు. గమనించండి. Be ready for that. దానికి మనము ఎల్లప్పుడూ సిద్ధపాటునే కలిగి ఉండాలి. Hereafter we all should be ready at any time. ఇక నుంచి మనం అందరము ఆయన రాకడ గురించి ఎప్పుడు వస్తాడో తెలియకపోయినా ఏ సమయంలో వచ్చినా ఎత్తబడటానికి సిద్ధపడే ఉండాలి మనం. A word of God that we will see, 1 Corinthians 15th chapter, verse 15 and 52 says like this. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51 నుంచి 52 వచనాలు ఈ విధంగా చెప్తున్నాయండి. Behold, I tell you a mystery. We shall not sleep. We shall not all sleep, but we shall all be changed in a moment, in the twinkling of an eye, at the last trumpet. For the trumpet will sound, and the dead will be raised incorruptible, and we shall be changed. చూడండి ఈ వాక్య భాగాలు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూరం మ్రోగగాని మనమందరము మార్పు పొందుదము. బూరమోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనమును మార్పు పొందుదము. It's in a twinkling of an eye, in a moment of a second, everything will happen. రెప్పపాటులోనే, కన్ను రెప్పపాటు ఎంతసేపు పడుతుందండి? 1 సెకండ్ కంటే తక్కువ కాలంలోనే ఈ కార్యక్రమం అంతా జరిగిపోతుంది అని ప్రభు వారు చెప్తూ ఉన్నారు. No time will be available for a human being, for a man to understand and react. Everything will happen just like that. అక్కడ చూడండి, గొప్ప సమయం అక్కడ ఇవ్వబడదండి. 1 రెప్పపాటు సమయము, 1 నిమిషం కంటే తక్కువ సమయమే మనము మార్పు పొందడానికి అక్కడ ఇవ్వబడుతోంది అని పౌలు గారు రాస్తూ ఉన్నారు వాక్య భాగాల్లో. So let's be very careful, and anytime the Lord can come, whether tonight or morning or noon, and it is going to be a twinkling of an eye. And these are the words that we should always keep in our heart, because we will not have time to prepare at the last moment. చూడండి, గమనించండి, యేసుక్రీస్తు వారి రాకడ ఎలా ఉంటుంది అంటే 1 రెప్పపాటులోనే, అది ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, అది జరిగిపోతుంది. కాబట్టి ఆ చివరి సమయాల్లో మనము ప్రభు రాకడ గురించి సిద్ధపడదాం, వేచి ఉందాం, పర్లేదు సమయం ఉంటది, అట్లాంటి దిగజారుడు స్థాయిలోకి మనము వెళ్ళకూడదు. What the Bible says, first this men who died in Christ, they will be raised first, and those who are alive, they will transform, and they will fly with the Lord in the midair to meet him in the midair. 1వ దెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల్లో ఏం చెప్తుందో తెలుసా? దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. The moment we hear the sound of a trumpet from the angel,
First, those who are died in Christ, they will be raised and they will fly. Then those who are alive and they are living in Christ, and they also will fly and change or transform and fly with the Lord. This is what called rapture. ఇక్కడ చూడండి, రాకడ యేసుక్రీస్తు వారి యొక్క రహస్య రాకడ ఎలా ఉంటుందో ఇక్కడ చెప్పబడింది. ఎప్పుడైతే దేవుని దేవదూత యొక్క కడబోర ధ్వని వినపడుతుందో, ఎవరైతే యేసుక్రీస్తునందు ఉంటారో మృతులైన వారు వాటిలో మొదటగా లేపబడతారు. ఆ మీదట మనమంటూ అప్పటికి సజీవులమై ఉంటే వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలములకు మేఘముల మీదకి కొనిపోబడతాము. There will be a group of people will be left behind. Even in the dead, there will be some people who are not in Christ. Those who are dead, they will not be raised. And the same way that those who are alive, they are not with God, they are not with Jesus Christ, not in Christ, they will also be left behind. మీరు ఇక్కడ గమనించండి, వాక్య భాగాలు ఏం చెప్తున్నాయి అంటే, కడబోర ధ్వని వినగానే మృతులలో అందరూ లేపబడరండి. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారే లేపబడతారు. అదే విధంగా అప్పటికి ఎవరైతే సజీవులుగా ఉంటారో, ఎవరికైతే బోర శబ్దము వినపడుతుందో వారే ప్రభువుని కలుసుకోవడానికి మధ్యాకాశానికి కొనిపోబడతారని చెప్పబడుతుందండి. We have to thank the Lord for the salvation. మనం తప్పకుండా ప్రభువుకి ఎందుకు నమస్కారం చేయాలో తెలుసా? ఆయన మనకు మహారక్షణ అనుభవాన్ని దయచేశాడు. He cleansed our sins by his blood, and he has given this salvation, wonderful salvation. యేసుక్రీస్తు వారు తన సొంత పరిశుద్ధ రక్తంతో మన పాపాలన్నీ క్షమించి కడిగి వేసి గొప్ప మహారక్షణలోకి మనందరినీ స్వయాన నడిపించారు ఆయన. He has written our name in the book of life. ఆ విధంగా రక్షణ ద్వారా మన యొక్క పేర్లన్నీ తన జీవ గ్రంథంలో రాశారు ఆయన స్వయాన. We have not done anything, any good work, or we have not paid any money for this salvation. It is freely by grace the Lord has given this salvation for us. మీరు గమనించారా? ఈ యొక్క మహారక్షణ నీవు నేను పొందుకోవడానికి ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టామా? మనం ఏమన్నా త్యాగాలు చేశామా? యేసుక్రీస్తు వారు త్యాగజనుడై కేవలము ఆయన కృప చొప్పున మనల్ని రక్షించడానికి ఆయన సిద్ధపడి సిలువ యాగమైపోయాడు. గమనించండి. Romans 5:9 says, much more than having now is saved from the wrath through him. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము అని చెప్పబడిందండి రోమా పత్రికలో. When anybody, any person dies, he has to be in Christ. That's a primary qualification required for this to be raised on the time of rapture. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తిరిగి లోకానికి వస్తారనండి, మనమంటూ ఆయనతో పాటు గనక లేపబడాలి అంటే అప్పటికి గనక మనము మృతులమైతే క్రీస్తు నందు మృతులైన ఉండటమే ఆవశ్యకతగా ఉన్నది. And those who are alive, they should be connected to Christ. They should be in Jesus Christ. ఎవరైతే అప్పటికి సజీవులుగా ఉంటారో వారు క్రీస్తు నందు ఉండవలసిన అవసరత ఉన్నది. అటువంటి వారే ఆయనతో పాటుగా పైకి కొనిపోబడతారు. Nothing should be between Jesus Christ and us. Sin should not divide us. Sin should not separate us. మీరు గమనించండి, దీని వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే మనకి యేసుక్రీస్తు వారికి మధ్య ఎటువంటి అరమరికలు ఏ నుంచి ఉండకూడదు. పాపము అనేది మనకి యేసుక్రీస్తు వారిని దూరస్తులుగా చేసే అపఖ్యాతిలో మనము ఉండకూడదు. John Gospel 15, it is beautifully mentioned, explained, I am the vine and you are the branches. అక్కడ గమనించండి, యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 15:5-6 నేను ద్రాక్షావల్లిని, తీగలు మీరు నాయనా. He who abides in me and I in him bears much fruit, for without me you can do nothing. If anyone does not abide in me, he is cast out as a branch and is withered, and they gather them and throw them into the fire and they are burned. అక్కడ చూడండి, ఎవడు నా యందు నిలిచియుండెనో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు.
ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వానిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును అని దేవుని యొక్క వాక్య భాగాలు చెప్తున్నాయి. యేసయ్యే చెప్తున్నాడు స్వయాన నోటితో. My brothers, sisters, నా సహోదరి సహోదరులారా, we become branches and we are connected to the vine through the salvation, through the blood of Christ. యేసుక్రీస్తు వారికి ద్రాక్ష తీగల వలె ఆయన రక్తము ద్వారా మనము అంటు కట్టబడి ఉన్నాము. When we abide in him only, we will bear. ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో వారే బహుగా ఫలిస్తారు అని వ్రాయబడి ఉన్నదండి. Anyone does not abide in Jesus Christ, he will be cut off, he will be casted out, and he will be withering, and people will throw them into the fire. మీరు గమనించండి, ఎవరైతే ఆయన యందు నిలిచి ఉండని ఎడల వాడు ద్రాక్ష తీగవలే బయట పారవేయబడి అట్టి వాటిని మనుషులు కాల్చి అగ్నిలో పడేస్తారంతే. Jesus wants us to be like him. యేసుక్రీస్తు వారు మన గురించి ఏమి ఎదురు చూస్తున్నారు తెలుసా? ఆయన వలె మనము ఉండాలి అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. Only we can transform like him when he comes in the secret rapture. యేసుక్రీస్తు వారు ఆ రహస్య రాకడలో ఆయన వచ్చినప్పుడు రెప్పపాటులో ఆయనతో పాటు మార్పు చెంది వెళ్ళే వారి గుంపులో నీవు నేను ఉండాలని ఆయన ఎదురు చూస్తున్నాడు అయ్యా. When we look at the Luke Gospel 17th chapter, and లూకా సువార్త 17వ అధ్యాయాన్ని గనుక మనం చూసినట్లయితే, when the Lord addressed the rapture, strangely he mentioned about two other reasons which can possibly stop you and me from rapture. యేసుక్రీస్తు వారు తన యొక్క రహస్య రాకడ గురించి మాట్లాడుతూ ఒక రెండు కారణాలు కూడా అక్కడ సహేతుకంగా పేర్కొన్నారండి. ఎవరు ఎత్తబడరో అటువంటి వాటిని గురించి రెండు సమాచారాలు యేసుక్రీస్తు వారు చెప్పారు. It's totally different issues. అవి చూడండి, చాలా ప్రత్యేకంగా మనము ఊహించని స్థాయిలో యేసుక్రీస్తు వారు అది ప్రకటించినట్టుగా చూస్తూ ఉన్నాం. It doesn't mean the salvation is not important. అక్కడ నిజమే, రక్షణ పొందాము, రక్షణతోనే మనం వెళ్తాము అనేది కాదు. కానీ No. It doesn't mean that salvation is not important for rapture. ఇక్కడ మీరు గమనించండి, దత్తబడటానికి మనకి రక్షణ అవసరము, అది అవసరం లేదు, అది ఇంపార్టెంట్ కాదు అని మీరు అనుకోవద్దు. It doesn't mean that, connecting with Jesus Christ, we should be in Jesus Christ. That is not important. All of these two are very much important. మీరు గమనించండి, యేసుక్రీస్తు వారిలో కట్టబడి ఉండటం, ఇది కూడా ఈ రెండు అంశాలు చాలా ప్రత్యేకం అండి మనం లేపబట్టడానికి. Perhaps Jesus Christ addressed these two different things by having understanding. The people who were standing before him they definitely have a salvation and they are getting ready for his rapture. నిజమే, ఈ యొక్క మాటలు గమనించినప్పుడు రక్షణ అనుభవము, ఆయనలో మనము అంటుకట్టి ఉండబడటము అనేది రెండు మంచి ప్రత్యేకమైన వాటిగా మనము గుర్తించాలని ఆయన కోరుకుంటూ, now the two different things, they are getting ready for rapture. ఎవరైతే ఈ యొక్క సిద్ధపాటు గురించి, ఈ యొక్క రాకడ గురించి సిద్ధపాటు పొందుతున్నారు, రెండు ముఖ్యమైన అంశాలు యేసయ్యే తెలియజేస్తూ ఉన్నారు. These two things can perhaps possibly stop you by going in the rapture. ఇక ఈ రెండు అంశాలు ఒక్కోసారి మనల్ని ప్రభు యొక్క రాకడలో విలీనము చేయకుండా ఉండటానికి అడ్డుపడతాయేమో గమనించండి. So what is the first one? మొట్టమొదటిగా చూస్తే attachment with the worldly possession. That is one reason that you can be stopped during the rapture. ఈ యొక్క రాకడ సమయంలో ఈ లోకానుసారమైన ఆ విషయాల మీదే మనకున్న ఆసక్తత గాని, మనకున్న అనుభవాలు గాని దీని మీదే ఉంటే గనక మనము ఆపివేయబడతాము. Attachment with the worldly possessions. ఈ యొక్క లోకానుసారమైన ఈవులతో గాని, ఆస్తులతో గాని మనకి మంచి బంధం ఉంటే అవి మనల్ని ఆపివేస్తాయి. Luke Gospel 17:31-33 says,
లూకాసు వార్త 17వ అధ్యాయము 31 నుంచి 33 వచనాలు గనక చూస్తే, that day he who is on the housetop and his goods are in the house, let him not come down to take them away. And likewise, the one who is in the field, let him not turn back. Remember Lot's wife. And whoever seeks to save his life will lose it. And whoever loses his life will preserve it. ఇక్కడ గమనించండి, ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి, తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును, దానిని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును. Suddenly the Lord is coming, the trumpet is blowing, the sound is, we are hearing the sound. నిజమే, ప్రధాన దూత శబ్దం వినపడుతుంది. యేసుక్రీస్తు వారి రాకడకు ఆరంభంగా కడబూర ధ్వని మనందరికీ వినపడే కాలం ఒకటి వచ్చేస్తుంది. Somebody who is working in the housetop, in the terrace. ఎవరైనా తన ఇంటి మిద్దె మీద గనక ఎవరైనా పని చేస్తూ ఉంటే ఆ సమయంలో he let him not go to his house to take some goods or to inform somebody. No, let him not go there. He will not have time to do that. యేసుక్రీస్తు వారి రాకడ శబ్దం విన్న తర్వాత తన మిద్దె నుంచి దిగి నలుగురు చెబుదామని హడావుడిగా కిందకి దిగగలిగే సమయం కూడా ఉండదండి ఎప్పుడు. Now my jewelry, what's going to happen to my money, what's going to happen to my property, let him not think about it. ఆయన ఆ విధంగా కడబోర ధ్వని విన్నప్పుడు, అయ్యో నేను ఇంత ఆస్తి సంపాదించుకున్నాను, డబ్బులు ఉన్నాయి, ఈ బ్యాంకు లాకర్ ఎక్కడ ఉంది, ఈ విషయాలన్నీ వాళ్ళకి చెబుదాము, ఇట్లాంటి సమాచారాలు వినటానికి చేయటానికి కూడా సమయం ఉండదు ఆ సమయాల్లో. If he turn back and get into the house, then he will be unfortunately dropped during the rapture. ఆ యొక్క కడబోర ధ్వని విన్న తర్వాత ఆయన మిద్దె నుంచి దిగి వచ్చి ఈ పనుల్లో గనక నిమగ్నమైతే తప్పకుండా ప్రభువుని మధ్యాకాశంలో కలుసుకునే యోగ్యతని కోల్పోతాడు. The same way somebody is in the field, let him not run to home and to preserve something, to protect something, to inform something. No, let him not do anything. The moment you hear the trumpet sound, you submit yourself to God, he will take care of you. ఆ విధంగానే పొలంలో ఉండేవాడు తిరిగి ఇంటికి వచ్చి ఇవి సరి చేసుకుందాం, అవి సరి చేసుకుందాం, అప్పగింతలు అప్పగిద్దాం అనుకునే పరిస్థితులు ఉండకూడదండి. కడబోర ధ్వని వినపడగానే, శబ్దము వినపడగానే, ప్రభువా నేను నీ చేతికి సమర్పించుకుంటున్నాను అని చెబితమే చాలు, మనం మధ్యాకాశంలోకి వెళ్ళిపోతాం. So the Lord is expecting this worldly possession will create a problem in believers' heart, and it will pull them even to leave that rapture, to the level of leaving rapture, giving up the rapture. మీరు గమనించండి, యేసుక్రీస్తు వారు మనకు ఒక హెచ్చరిక దయచేస్తున్నాడు. ఈ లోకానుసారమైన అవసరతల మీద గాని, ఆస్తుల మీద గాని, పొలాల మీద గాని ఎవరికైతే మోజు ఉంటుందో, ఎవరికైతే ఇంకా బాంధవ్యాలు వదలలేరో, అటువంటి వాళ్ళ దుస్థితి ఎంతవరకు ఉంటుందో తెలుసా? వారు రాకడలో కూడా విసిరివేయబడటానికి, వదిలివేయబడటానికి కూడా వాళ్ళు వెనుదీయట్లేదయ్యా. ఈ ప్రత్యక్షతలో మీరు దిగొద్దు అని చెప్తున్నాడు యేసయ్య. Remember Lot's wife, that's what the Lord cautioned everybody. అందుకని లోతు గారి భార్య గురించి మరొకసారి ప్రభు వారు హెచ్చరిస్తున్నారండి మనందరినీ. What happened in Lot's life? లోతు గారి భార్య గారి జీవితంలో ఏం జరిగిందో జ్ఞాపకం చేసుకోండి. And the angel was hurrying up. యేసుక్రీస్తు వారి యొక్క దేవదూత సొదొమ గొమొర్రాల ప్రాంతంలో త్వరగా పరిగెత్తు అని చెప్తుంది ఆ అమ్మగారికి. He's asking Lot and his wife and 2 daughters to run and not to stop anywhere in the plain. Escape to the mountain, otherwise you will be destroyed. That's what he said. లోతు ఆ దేవదూత ఏం చెప్తుందో తెలుసా? లోతు, నీవు, నీ భార్య, నీ 2 కుమార్తెలు త్వరగా బయలుదేరి వెనకకి తిరగకుండా ఆగో ఆ దూరంగా కనబడుతున్న ఆ కొండ వైపు పరిగెత్తి మీ ప్రాణాలు కాపాడుకోండి అని హెచ్చరిక ఇస్తూ ఉండగా, Indeed, Lot's wife also been saved along with her husband, and came out of. నిజమే, లోతు గారి భార్య కూడా లోతు గారితో పాటు తన 2 కుమార్తెలతో పాటు రక్షించబడి ఉండేది. దేవదూత మాట బాగుగా విన్నట్లయితే
and she has been saved. ఆవిడ కూడా తప్పకుండా రక్షణ భాగ్యతను పొందేదండి. She was running. ఆవిడ పరిగెత్తుతున్నారు. Oh, along with the family, they were all running towards the mountain. లోతు గారు, వారిద్దరు కుమార్తెలు, తల్లి గారు అందరూ కలిసి నలుగురు పరిగెత్తుతున్నారు దూరంగా ఉన్న ఆ యొక్క పర్వతం వైపు. But in her deep in her heart, she remembered the worldly possession she had it. కానీ ఆమె పరిగెత్తుతూ ఉన్నప్పుడు తన హృదయంలో ఆ ఊర్లో తను ఏదైతే ఆస్తులు దాచుకుందో ఈ లోకకరమైన ఈవుల మీద తన మనసులో ఒక ఆలోచన బయలు వెళ్ళింది. She remembered the jewelry, perhaps. She remembered money or the cattle or whatever she had it, and she remembered every of the worldly possessions. నిజమే, ఆ తల్లి గారు పరిగెడుతూ ఉన్నప్పుడు అయ్యో ఇన్ని గేదెలున్నాయి, ఇన్ని పశువులున్నాయి, ఇన్ని గొర్రెలున్నాయి, ఇంట్లో మొన్నే బంగారం కొనుక్కున్నాం కదా, అయ్యో అయ్యో ఏమైపోద్ది అనే ఒక ఆలోచన తన హృదయంలో ఒక నిమిషం మాత్రంగా వచ్చుండొచ్చేమో. So she came out of the world, but the world, it was not coming out of her heart. చూడండి, ఆమె ఈ లోకం నుంచి వచ్చింది, కానీ ఆమె నుంచి మాత్రం లోకం వేరుపడలేదు. గమనించండి. Let me repeat this word. ఈ యొక్క వాక్య భాగాన్ని మరొకసారి చదువుకుందామా? Lot's wife came out of the world. లోతు గారి భార్యను చూడండి, ఈ యొక్క లోకం నుంచి విడివడి దూరంగా పరిగెడుతోంది. But the world was still in her heart. కానీ దురదృష్టవశాత్తు ఈ లోకం మొత్తం ఆమె హృదయంలోనే తెస్టేసుకొని కూర్చొని ఉందయ్యా. Oh, she turned back. What happened to my property? What happened to my jewelry? అయ్యో, ఇంత కష్టపడి సంపాదించుకున్నాను, నా ఆస్తిపాస్తులు ఏమైపోతాయి, నా బంగారం ఏమైపోద్ది అనే ఒక దిగులు తనని ఆవహించింది. And she turned back. ఆవిడ వెనక్కి తిరిగి అట్లా చూసిందయ్యా. Oh, she lost her life. తన యొక్క బ్రతుకుని, రక్షణను పోగొట్టుకుంది తను. Both the life, both the worldly life also she lost, the eternal life also she lost. రెండు జీవితాలు కోల్పోయిందండి. ఆమె వెనక్కి తిరిగి చూడటం వల్ల ఈ లోకంలో ఎందుకు పనికిరాని ఉప్పు స్తంభంగా మారిపోయింది. రక్షించబడకుండా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కోల్పోయింది తల్లిగారు. This is exactly the Lord was telling us, my brothers and sisters. నా సహోదరి సహోదరులారా, ఈ ప్రత్యేక సమయంలో ప్రభువారు ఈ లోకాశల గురించి ఆయన మరొకసారి హెచ్చరిక చేస్తున్నాడు మనందరికీ. The love of money, love of prosperity, worldly possession would become a major hurdle, or it will stop you and stop you from. మీరు గమనించండి, ఇక్కడ లోకం మీద ఉన్న ఆశ, ఉద్యోగం మీద ఉన్న ఆశ, సంఘంలో ఉన్న స్థానం, డబ్బు మీద ఉన్న ఆశ, అవి ఎంతగా దిగజాస్తాయి అంటే యేసు క్రీస్తు వారి కడబోర ద్వారా విని కూడా ఆ యొక్క యేసయ్యతో విడిపబడటం అనే దుర్భాగ్యతలోకి మనము మరలించబడతాం. So it's very clear on the day of rapture, many Lot's wife will be there, and many will be like standing like a, what is that? Pillar of salt. మీరు గమనించండి, యేసుక్రీస్తు వారి కడబోర ధ్వని విన్న తర్వాత మనలో అనేక మంది లోతు గారి భార్యల వలె, ఉప్పు స్తంభాల వలె నుంచుంటామేమో. ఇది ఒక హెచ్చరికగా గమనిద్దాం. Those who are having, world in their heart, they will definitely turn back. ఎవరైతే లోకము వారి హృదయము నిండుగా ఆవరించబడిందో వారు ఈ లోకములోనే విడిచిపెట్టబడతారు. ఇది ఖాయం. Indeed, they were saved by the Lord. నిజమే, వారు ఇంతకు ముందు రక్షణ భాగ్యతలోకి వచ్చారు. They listened to the word of God. వారు యేసుక్రీస్తు వారి యొక్క వాక్య భాగాలు బాగుగా చదువుకున్నారు. Attending services. అనేక పరిచర్యల్లో పొందుతున్నారు. Maybe they may be servants of God. నిజమే, వారిలో కొందరు సేవకులుగా కూడా ఉండి ఉండొచ్చు. But కానీ if the world is in their heart, they will turn back and they will lose their opportunity to fly with God during the rapture. కానీ ఈ లోకమే గనక వారి హృదయం అంతా గనక నిండి ఉంటే యేసుక్రీస్తు వారితో వెళ్ళగలిగే మార్గంలోనికి వెళ్ళక తృణీకరించబడి ఆ అవకాశాన్ని వాళ్ళు పోగొట్టుకుంటారండి. My brothers, sisters, now you understand the love of money, why it has been mentioned in the Bible. It's the root of every evil. మీరు గమనించండి, అందుకనే డబ్బుల మీద మనుషులకున్న ఆసక్తి
ప్రతి చెడుతనానికి కీడుకి అదే మూల కారణము హేతువుగా ఉంది. అందుకే బైబిల్ హెచ్చరిస్తోంది మనల్ని. Oh, there are many people are preaching about the prosperity. మీరు గమనించండి, అనేకమైన దేవుని యొక్క స్వార్థికులు కూడా అభివృద్ధి గురించిన సమాచారాలే ప్రసంగిస్తూ ఉన్నారండి అనేక సార్లు. How they are driving the people towards the destruction instead of flying with God, and people will turn like Lot's wife as a pillar of salt. మీరు గమనించండి, ఈ విధమైన సేవకుల యొక్క అభివృద్ధికరమైన బోధనల ద్వారా అనేక మంది లోతు గారి భార్య వంటి ఉప్పు స్తంభాలుగా ఆ కడబోర ధ్వని విన్నప్పుడు విడువబడతారు. ఎంత దౌర్భాగ్యమో కదా విశ్వాసులకు వచ్చింది ఇప్పుడు. They will ఆ విధంగా లోతు గారి భార్య వలె విడవబడటం ఎంత దౌర్భాగ్యతో కదా. And let us not follow the prosperity preaching hereafter, my brother, sister. There is no time hereafter. The coming of the Lord is very, very soon. నా ప్రియమైన మిషనరీ వాళ్ళ కుటుంబ సభ్యులారా, మీరు గమనించండి, అంత రెప్పపాటు సమయమే మనకుంటుందండి. అందుకని అటువంటి దుర్భాగ్యతలోకి మనము వెళ్లకుండా, అటువంటి బోధనల వైపు మనము మనస్సు త్రిప్పకుండా ఆయనకు వెళ్ళటానికి సిద్ధపాటుని కలిగి ఉందాం. It brings pain to my heart when some people comes, I given 10,000. They said that you will get 10 times. And I have gone to this meeting. They told that money will be appearing in your purse. Money will be appearing in your bank passbook. All these things is cheap magic of the devil. Our Lord will never do all these things. మీరు గమనించండి, ఏదైనా సేవకులు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మీ జేబులో 100 రూపాయల నోటు ప్రత్యక్షమవుద్దని, టాక్ టైం వచ్చేస్తుందని, మీరు 10,000 మీరు గనక ప్రభువు యొక్క సన్నిధిలో సమర్పిస్తే 1,00,000 రూపాయలతో దేవుడు దీవిస్తాడని, ఇట్లాంటి మాటలు మ్యాజిక్ పరిచర్య చేసేది ఎవరో తెలుసా? అది సాతాను సంబంధమైన పరిచర్య. యేసుక్రీస్తు వారి పరిచర్యలో ఇటువంటి వింతలకి అవకాశము ఉండదు. True men of God will never preach on this. నిజమైన దేవుని సేవకులు ఎవరు ఇటువంటి దౌర్భాగ్యమైన విషయాల మీద ప్రసంగ పాఠాలు ఉండవు. And my brother, sister, be careful and leave all these men who preaches this prosperity and follow the word of God. Be ready for the rapture. If you are not ready, there are many opportunities. The world will pull you down. నా సహోదరుడి సహోదరులారా, ఎవరైతే అభివృద్ధికరమైన సమాచారాలు అటువంటి ప్రసంగాలే చేస్తున్నారో వారికి దూరంగా ఉండి, యేసుక్రీస్తు వారి యొక్క వాక్యానుసారంగా ప్రభువు యొక్క దూత కడబోర ధ్వని వినపడినప్పుడు ఆయనతో పాటు మనము వెళ్ళటానికి మనము కొనసాగుతూ సిద్ధపాటుని కలిగి ఉందాము. When a man keep his heart on the blessings than the God, there is a lot of opportunity for him to be left behind. మీరు గమనించండి, యేసుక్రీస్తు వారి మీద కంటే యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆశీర్వాదాల వెంటే గనక వాళ్ళ హృదయము ఆలోచన ఉందనుకోండి, ఇంకా వాడి బ్రతుకు వదిలివేయబట్టమే. గమనించండి. And the Bible says in Matthew Gospel 6:21, for where your treasure is, there your heart will be also. మత్తయి సువార్త ఈ విధంగా చెప్తుంది, నీ యొక్క ఆస్తులు ఎక్కడ ఉంటాయో నీ హృదయము అక్కడే ఉంటుందని చెప్తుందండి వాక్య భాగము. Let us keep all our treasure in the heaven so that we will be flying with him. We will be ready to fly with him at any. అందుకని గమనించండి, మన ఆస్తులు ఈ లోకంలో సంపాదించుకోవచ్చు, పరలోకములో ఆస్తులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు కడబోరతోని వినగానే సెకండ్ లో 1/1 వంతులో మాయమైపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోతామండి. Anybody is so keep the possession of the world so dear to his heart. And my brothers and sisters, the Bible is cautioning you. Now you detach from this, worldly possession. Detach your heart from the worldly possession, and be ready for the rapture. ఎవరైతే తమ హృదయం అంతా ఈ లోకకరమైన ఈవుల మీద, ఆశీర్వాదాల మీద, ఆస్తుల మీద ప్రియంగా ఉంటదో అటువంటి వారు వదిలివేయబడతారు, విడువబడతారు. కాబట్టి మనము ఆ విధంగా ఉండకుండా ప్రభువు యొక్క రాకడ నిమిత్తమై ప్రయాసపడి సిద్ధపడే వారిలో మనము ముందు వరుసలో ఉందాం. The Lord has given some blessing or property, whatever it may be, thank God. But don't keep your heart, or don't keep that possession within your heart.
That is the very important point to note. ఆయన ఇక్కడ గమనించండి, మీరు యేసుక్రీస్తు వారు నిజమే మనల్ని ఆశీర్వదించి ఒక ఆస్తి, ఒక ఈ లోకకరమైన ఒక తలాంత్ గనక మనకిస్తే, దాని మీదే మన మనసు కనుక లగ్నం చేసి అదే ప్రియంగా అనుకుంటే, ఆశీర్వాదం కంటే యేసుక్రీస్తు వారి యొక్క రాకడ మీద మన ఆలోచన దృష్టి ఉండాలి. లేకపోతే మనము విడువబడే గుంపులో ఉంటాము. When a man keep his trust or confidence on what we possess rather than the Lord, there are many opportunities that man can be left behind. మీరు గమనించండి, యేసుక్రీస్తు వారి మీద కంటే యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆశీర్వాదాల మీద కనుక ఎవరి మనసు అయితే లగ్నంగా ఉంటుందో, అటువంటి వారు ఈ లోకములో విడువబడటానికి అనేకమైన పరిస్థితులు తోడ్పాటుగా ఉంటాయి. గమనించండి. That's what Paul identified a great danger for the rich people. అందుకని పౌలు గారు ఒక గొప్ప అశుభకరమైన వార్తను చెప్తున్నాడండి ధనవంతులకి. This is not applicable for the poor people. This is applicable for only the rich people. ఈ యొక్క వాక్య భాగము కేవలము ధనవంతులకి మాత్రమే చెప్పబడిందండి. Otherwise, Timothy instruct the rich people like this. ఆ విధంగా తిమోతి గారికి ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడండి. 1 Timothy 6th chapter verse 17 says like this. 1వ తిమోతికి రాసిన ఉత్తరము 6వ అధ్యాయము 17వ వచనం గనుక చూస్తే, Command those who are rich in this present age not to be haughty, nor to trust in their uncertain riches, but in the living God who gives us richly all things to enjoy. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచవలెను. And let the rich not keep their trust on uncertain riches. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఈ అస్థిరమైన ధనముందు చూసారా, దాని మీదే నమ్మకము విశ్వాసము ఉంచుకోవద్దయ్యా ధనవంతులారా. And keep their heart on the living God. అందుకని మీ హృదయాలు ఎక్కడుండాలో తెలుసా? సజీవుడైన దేవుడైన యేసయ్య మీద మన మనసులు లగ్నం అవ్వాలి. Those who have abundance richness are less inclined to place their trust in God because there is the appearance of security in their prosperity. నిజమే, మీరు గమనించండి, ధనవంతులైన వారు చాలా ధైర్యంగా ఉంటారనుకున్న కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి కావలసినంత ధనం ఉంది కాబట్టి ఈ ధనం మమ్మల్ని ఏ పరిస్థితులైనా కాపాడుతుంది అనే గొప్ప నమ్మిక వాళ్ళు డబ్బు మీద పెట్టుకుంటారండి. So all the rich people or the middle class people, they have to get rid of this trust on the richness, and they have to put their trust upon the living God. అందుకని మధ్యతరగతి వారు, బాగా ధనవంతులైన వారు, వారికి ఉన్న ఆస్తి పాస్తుల మీద నమ్మిక ఉంచక, సజీవుడైన యేసుక్రీస్తు వారి మీదే నమ్మిక ఉంచే వారిగా మనం ఉండాలి. That's what the Lord said in Luke Gospel 18:25, for it is easier for the camel to go through the eye of the needle than the rich man to enter the kingdom of God. అందుకనే లూకా సువార్త 18వ అధ్యాయం 25వ వచనంలో ప్రభువారు ఏం చెప్తున్నారు తెలుసా? ఒంటైన సూది బెజ్జంలో వెళ్తుందేమో కానీ ధనవంతులైన వారు పరలోకం రావడం అంత దుర్లభము అని చెప్తూ ఉన్నారండి. So the disciple asked, Lord, how the rich people can go to heaven? అప్పుడు యేసుక్రీస్తు వారి శిష్యులు అడిగాడు, ప్రభువా నువ్వు ఎంత కఠినంగా చెప్తున్నా కదా, మరి ధనవంతులైన వారు పరలోకం ఎట్లా వస్తారయ్యా అని అడిగారట. And the Lord says, it is definitely possible if they have some quality. That is, quality is written in 1 Timothy 6:6. Now, godliness with contentment is great gain. So, godliness with contentment is great gain. Those who really detach like Abraham from the worldly possession and think this is a temporary life, we have to fly away. And these people, although they are rich, they will fly. నిజమే, ధనవంతులైన వారికి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఎవరైతే అబ్రహాము వలె ఈ లోకంలో దేవుడు ఎంత ఆశీర్వదించినా ఇవన్నీ కొద్ది రోజులే ఉంటాయి, ఇవి నాతో పాటు రావు అని అబ్రహాము గారు వాటిని భావించి వాటిని వదిలివేసినట్లుగా ఎవరైతే ఉన్నారో అటువంటి వారు 1వ తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో చెప్పినట్టుగా ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారు ధనవంతులుగా ఉన్నప్పటికీ ప్రభు దగ్గరికి వెళ్ళగలుగుతారు. Okay. సార్ ముడించింది సార్. Okay.
And the poor people, they definitely a blessed people. James 2:5 says, listen to my beloved brethren. Has God not chosen the poor of this world to be rich in faith and heirs of the kingdom which he promised to those who love him? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా చెప్పబడిందండి. ఒక నిమిషం సార్. James 2:5. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తనను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమును వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? So the poor people, they have better chances than the rich people because of their attachment to the worldly possession. So the rich people are to be very, very careful. అందుకని ధనవంతులైన వారి కంటే ఈ వాక్యాల ప్రకారంగా దరిద్రులైన వారు, పేదవారు, వారికి ఉన్న బాధ్యత ఏంటో తెలుసా? వారు ధనం మీద కాకుండా ప్రభు అయిన యేసునందు నమ్మకించారండి. కానీ ధనవంతులైతే యేసుక్రీస్తునందు కాకుండా ధనం మీద వారి యొక్క ఆసక్తి, ప్రేమ ఉన్నది. అందుకని గమనించండి మీరు. Nothing wrong in being rich or nothing wrong in being poor. God provides everything. God blesses his people. Absolutely, there is no alternate thought in this. అయ్యా గమనించండి, మీరు ధనవంతులు అవ్వచ్చు, పేదవారు అవ్వచ్చు, మీరంటూ దేవుని బిడ్డలైతే మీ మీద దేవుని కను దృష్టి ఉంది, మీరు ఆశీర్వదించబడతారు. అందుకని దీనిలో తర్కాలు, భేదాభిప్రాయాలు ఉండటానికి వీలు లేదు. But there is a great danger only for rich people because easily they can put the trust upon the possession and they can miss the rapture and they'll be left behind. They have to be very careful. And there are models in the Bible like Abraham. Let them live like Abraham. మీరు గమనించండి, ధనవంతులైన వారికి ఒక ప్రత్యేకమైన హెచ్చరిక. ధనం మీద గనక వారికి నమ్మిక, విశ్వాసం గనక ఉంటే వారు ఈ యొక్క పరలోకపు పిలుపుకి లోబడ నేరక, వినపడక వదిలివేయబడతారు. అందువల్ల అటువంటి వారు అబ్రహాము వలె ధనవంతులైనప్పటికీ వాటి మీద ఆసక్తి లేని వారిగా మనము క్షణమాత్రంలో మారిపోవాలి. So let us detach our heart from the prosperity. అందుకని అభివృద్ధి, మనకున్న ఆస్తులు, పొలాలు, వీటి మీద మనకి నమ్మిక గాని విశ్వాసము గాని ఉంచుకోవద్దయ్యా. Nothing we will take along with us to heaven. మనము చనిపోయినప్పుడు గాని, పరలోకము ఎత్తబడుతున్నప్పుడు గాని సంపాదించిన ఏ ఆస్తి పాస్తి మన వెనక తీసుకొని పోలేము. The world out of our heart. అందుకని మన హృదయములో గూడు కట్టుకొని ఉన్న ఈ లోక ఈవుల్ని పారద్రోల్దాం ఈ రోజే. The protection that we think that would become a chain to bind us. So protection is not money. Money is not the only protection. God is our protection. మనల్ని కాచి కాపాడి రక్షించేది మనకున్న సొంత శక్తి కాదండి, మనకున్న సొంత ఆస్తులు కావు. అవి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనల్ని కాపుదలగా చేసే దేవుడు. Let us keep our heart the things on above, which where Christ is sitting in the right hand of God, which is heaven. Let us keep our heart when we will go and when we will be with God. That should be our thinking always. మన హృదయ ఆలోచనలు ఇక నుంచి ఏ విధంగా పరిపూర్ణంగా మార్పు చెందాలో తెలుసా? నేను పరలోకం ఎప్పుడు వెళ్తాను, దేవుని యొక్క సింహాసనం కుడి చేతి వైపున కూర్చొని యేసుక్రీస్తు వారిని ఎట్లా చూస్తాను, ఎప్పుడు చూస్తాను, ఎలా ఉంటది, ఎలాంటి బ్రతుకు అక్కడ ఉంటది, ఎట్లాంటి ఆలోచనలే మన హృదయం అంతా నిండి ఉండాలి ఇక నుంచి. The second reason is attachment with the worldly affairs. ఇక రెండవది గమనించండి, ఈ లోకానుసారమైన పరిస్థితులతో మనము మమేకమై ఉండటం అనేది ఒక కారణం విడవబడటానికి. 17:28-30 says, likewise, it was also in the days of Lot, they ate, they drank, they bought, they sold, they planted, they built. లూకాసు వార్త 17వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు గనక మనం చూసినట్లయితే ఈ విధంగా చెప్పబడిందండి. లోతు దినములలో జరిగినట్టుగా జరుగును, జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, వారు నాటుచు, ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమను విడిచిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధములు కురిసి వారిని అందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. Nothing wrong in what they have done it. They were selling something, they were planting something, they were building something, they bought something.
eating something. That's nothing wrong in all these things. అయ్యా లోతు దినాల్లో జనాలు ఏం చేస్తున్నారు? తింటున్నారు, తాగుతున్నారు, కొనుచున్నారు, అమ్ముతున్నారు, ఇల్లు కడుతున్నారు. వాటిలో అట్లా చేయటంలో తప్పు లేదు. అది అన్యాయం అని మీరు అనుకోవద్దు. Now are we not doing everyday basis? We are doing all these things. నిజమే. మీరు చూడండి, ప్రతిరోజు మన వర్తమాన కాలంలో మనం ఈ పనులన్నీ చేయట్లేదా మీరు నేను? But what the Lord says, in the midst of all these things, how your heart is ready to be flying, during rapture. అవు కానీ ఇక్కడ ఈ వాక్యాల ద్వారా ప్రభు వారి యొక్క వాక్యం ఏమని హెచ్చరిస్తుందంటే, ఈ పనులు చేస్తున్నప్పటికీ మీ హృదయము ఆయన రాకడ నిమిత్తమై ఎటువంటి సిద్ధపాటుని కలిగి ఉన్నది అనేది మాత్రం మీరు గమనించుకోండి అని ప్రభు చెప్తున్నారండి. Gospel, the same chapter 17, 26 to 27, the Lord is telling about the times of Noah. అక్కడ యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 17వ అధ్యాయము 26 నుంచి 27 వచనాల్లో నోవహు దినాలని గుర్తు చేస్తున్నారండి. They also ate, they drank, they married wives, they were given in marriage. All these things happened. ఇక నోవహు గారి సమయంలో కూడా వాళ్ళు తింటున్నారండి, జనులు త్రాగుతున్నారు, పెండ్లాడుతున్నారు, పెండ్లికి ఇస్తా ఉన్నారు. ఈ అటువంటి లోకానుసారమైన అన్ని పనుల్లో మమేకమై ఉన్నారు వారందరూ. Nothing wrong in doing all these things. నిజమే, ఈ పనులు చేయొద్దని ప్రభు చెప్పట్లేదు. నిజమే, చేయాల్సిందే మనం. Are we not doing the same thing? We are also doing the same. నిజమే, నువ్వు నేను కూడా ఇటువంటి లోకానుసారమైన పనులు చేయట్లేదా? మనం కూడా చేయాల్సిందే, తప్పదు. But where is your heart? కానీ ప్రభు అడుగుతున్నాడు, అయ్యా ఈ పనులు చేస్తున్నప్పుడు నీ హృదయము ఎక్కడ ఉన్నది? In the midst of all these things, are you ready to fly with the Lord? ఈ లోకానుసారమైన పనులన్నిట్లో నీవు మునిగున్నప్పటికీ ప్రభువుతో నీవు ప్రయాణించటానికి సిద్ధంగా ఉన్నావా లేదా? Please turn your Bible to Luke Gospel 21 verse 34. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనానికి గనక వెళ్ళినట్లయితే, Here also the Lord said, 3 things will stop you during rapture. ఇక రాకడ కాలంలో 3 అంశాలు మనల్ని ఆపివేస్తాయని రాయబడి ఉన్నదండి. Take heed to yourself, lest your hearts be weighed down with carousing. Carousing means too much of food, eating, drunkenness, or revelry, and cares of this life. And that day come on you unexpectedly. మీరు ఇక్కడ గమనించండి, లూకాసు వార్తలో మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరే జాగ్రత్త వహించుడి. We are eating and cares of life. We are worried about today what to do, tomorrow what to do, and all these things are happening in the life. But the Lord says, and your hearts be weighed down by all these things. Let it not happen to you. అక్కడ ప్రభు నిజమే, మనము నచ్చినంత తింటున్నాం, నచ్చినంత తింటున్నాము, అయ్యో రేపు ఏం చేయాలి, ఏం జరగబోతోంది అని దుఃఖపడుతున్నాం. కానీ వీటన్నిటికీ మించి మన హృదయంలో యేసుక్రీస్తు వారి యొక్క ధ్వని వినపడినప్పుడు నేను వెళ్ళగలుగుతాను అన్న ఒక ప్రత్యేకత ఎప్పుడు మనం కలిగి ఉండాలి. In the midst of all our regular duties, మన అనుదిన కార్యక్రమాలు అన్నిటిలో ఉన్నప్పటికీ are we ready for the rapture? That's the question. మనము ఎత్తబడటానికి సిద్ధపాటుని కలిగి ఉన్నామా లేదా అనే ప్రశ్న యేసయ్య మనల్ని అందరిని అడుగుతున్నాడు ఇప్పుడే. Morning, we are waking up, we are eating, we are going to office, so many issues, coming back, going for shopping, and coming and eating and sleeping every day. It goes like a cycle, mechanically. But in the mechanical life, is your heart is ready to fly with the Lord? మీరు గమనించండి, పొద్దున్నే లెగుస్తున్నాము, టిఫిన్ చేస్తున్నాము, ఆఫీస్కి వెళ్తున్నాం, మళ్ళా వస్తున్నాం, ఆఫీస్లో గొడవలు, ఇంట్లో గొడవలు, బయటకు వెళ్తున్నాం, షాపింగ్కి వెళ్తున్నాం. ఇన్ని పనుల మధ్యలో కూడా నీ హృదయము నా హృదయము ఆయనతో పాటు లేపబడటానికి, ఆయనతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధముగా ఉన్నదా లేదా? ఏ రోజుకు ఆ రోజే మనము బేరీజు వేసుకోవాలి. These things, eating and revelry, drinking, cares of this life should not stop you. That's what the Lord wants. That's what Lord is cautioning. And he says,
Be ready at any time. అయ్యా మీరు గనక అధికంగా తిండిబోతులుగా ఉంటే, మత్తులుగా గనక ఉంటే, ఈ లోకకరమైన విచారాల మీదే గనక మీ మనసు గనక ఉంటే, ఈ 3 లక్షణాలు మన బ్రతుకుల్లో ఉంటే, అయ్యా ఆయన రాకడలో నీవు నేను విడవబడతామయ్యా. దయచేసి గమనించండి, వీటిని వదిలి మన హృదయాలని పదిలపరచుకుందాం, సిద్ధపరచుకుందాం. How much that we should be ready, whether it is a morning or a noon or night, my brothers and sisters. The primary thing that we should keep it in our mind is rapture hereafter, because the times are very close by. మీరు గమనించండి, ఇక నుంచి ఈ రోజు నుంచి మొదలుకొని మన యొక్క బ్రతుకు యొక్క ఉద్దేశాలు ఎలా ఉండాలో తెలుసా? ప్రభువు వాడి రాకడ ఎంత త్వరగా వస్తుందో, ఎప్పుడు వచ్చినా, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి వచ్చినా, ఏ సమయంలో వచ్చినా నేను ఆయనతో పాటు ప్రయాణించగలను అనే నిశ్చయత, అటువంటి సిద్ధపాటు మన హృదయాలలో కలిగి ఉండాలి. In the midst of our day-to-day activities, మన రోజువారీ కార్యక్రమాల కంటే మిన్నగా, whether we are in Christ, that one thing that you and me should ensure in our life. మన జీవితంలో రోజు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ పనులన్నిటిలో నేను క్రీస్తు యందు వెంటు కట్టబడి ఉన్నానా లేదా? ఈ ప్రశ్న ప్రతిరోజు రావాల్సిందే. So keeping a walk with the Lord, a holiness in our life, how much it is important, my brothers and sisters. నా కుమారుడు కుమార్తె గమనించండి, యేసుతో పాటు మనకున్న ప్రయాణం, యేసయ్యకి కలిగిన పరిశుద్ధత మనమును కలిగి ఉండటం ఎంత ముఖ్యమైన అంశాలుగా యేసయ్య చూస్తున్నాడో గమనించండి మీరు. You cannot give excuses to the Lord. Lord, I had so many duties. I had to go to office. I had to go to take care of my children in school. I have to go to shopping. All these things are wonderful. You cannot give excuse to the Lord with all these things, cares of this life. And you can't give the excuse by eating or drinking or revelry or entertainment. One thing the Lord wants you to is that, my brother, sister, are you ready? Are you in Christ today, on any time in your life hereafter? నా కుమారుడు కుమార్తె మీరు గమనించండి, ఈ లోకానుసారమైన అనేక పనులు, అయ్యో ఈ పని చేస్తే ఆ పని చేస్తే, ప్రభా నాకు సిద్ధపడటానికి సమయం లేదు అని చెప్పకుండా, సమయమైన అసమయమైన, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి అయినా నేను యేసయ్యలో అంటు కట్టబడి ఉన్నానా లేదా అనేది గమనించి ప్రతి రోజు, ప్రతి సెకండు సిద్ధపాటుని కలిగి ఉండాలి అని ప్రభువు నొక్కి చెబుతూ ఉన్నాడు మనందరికీ. Let me read this word and close my sermon. Romans 13th chapter 11 to 14. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు చదువుకుందామండి. In the interest of time, my brother will read in Telugu. Romans 13th chapter 11 to 14. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11 నుంచి 14 వరకు మీరు చూడండి. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చెయ్యుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనవు లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకొనిన వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. This word clearly explained, Paul explained in these verses. My brother, sister, salvation is becoming more important now than the earlier days. పౌలు గారు రోమీయులకు ఒక ఉత్తరం రాస్తూ ఆయన చెప్తున్నాడయ్యా, ఇంతకు ముందు కాలం కంటే ఇప్పుడు రక్షణ మనకు అత్యంత ముఖ్యమైన అంశముగా మారిపోయిందయ్యా, గమనించండి అని రోమీయుల్ని హెచ్చరిస్తున్నాడు ఆయన. Time has been spent away. ఆ విధంగా ఆయన రోమీయుల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. Time has been spent away. నిజమే, రోజులు గడిచిపోతున్నాయి. And there let us cast off the works of darkness and let us put the armor of light. Let us walk properly as in the day.
పగలు నడిచినట్టుగా మనము అంధకారాలకి విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుందాం. Not in revelry. Revelry means entertainment, enjoying, dancing. And these are all called revelry. And drunkenness, not in lewdness and lust, not in strife, fighting with each other and envying each other. These are the things we should avoid. And let us be ready for Christ. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా అంశాలు చెప్పారు. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాపాలు, పోకిరి చేష్టలు, కలహము, మత్సరము ఇవన్నీ లేక మర్యాదగా మనము నడుచుకోవాలని పౌలు గారు రోమీయుల్ని హెచ్చరిస్తున్నట్టుగానే మనల్ని ఆయన హెచ్చరిస్తున్నాడు. Even ఆటపాటలు, revelry, dancing, drinking, and even in the church we are dancing nowadays, and lewdness and the lust and fighting, enviness. దురదృష్టంలోకి దిగిపోయామండి. అటువంటి ఆ యొక్క వాటికి దూరంగా ఉండాలి, కామ విలాపాలకు దూరంగా ఉండాలి, మత్తుకు దూరంగా ఉండాలి మనం. And what we should do, put on the Lord Jesus Christ. అందుకని యేసుక్రీస్తు వారిని మనము ధరించుకొని make no provision for the flesh to fulfill its lusts. శరీర ఏచ్ఛలను నెరవేర్చుకుంటకు శరీరాన్ని మనము ఆ విషయంలో ఆలోచనకు కూడా దిగజార్చకూడదు. My brothers, sisters, నా సహోదరి సహోదరులారా, this is a time to look at the Lord and be with the Lord and get away from flesh to fulfill its lust. మీరు గమనించండి, మనము శరీరేచ్ఛలను ఇటువంటి వాటిని విడిచివేసి శరీరమును దాని దురాశలతో కూడా సిలువ వేసి ఆయన వైపు తిరిగి ఆయనతో పాటుగా మనం బ్రతికే జీవితాన్ని మనం గడపాలి. Watching television, in television there's cinema, a lady is dancing and you are watching, the Lord comes, what happened to you? నిజమే, మీరు గమనించండి, మనం టీవీలో సినిమా చూస్తా ఉన్నాం, ఒక డాన్స్ చూస్తా ఉన్నాం అనుకోండి, ఆ సమయంలో ప్రభువు రాకడొస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి గమనించండి. And you see pornography in the night, and if the Lord comes when you are watching, what will happen? నిజమే, రాత్రులు అందరూ పడుకున్న తర్వాత మొబైల్ ఫోన్ తీసుకొని నువ్వు పోర్నోగ్రఫీ రహస్యంగా చూస్తుంటే బూత్ చిత్రాలు, బొమ్మలు, ఆ సమయంలో గనక దేవుని యొక్క రాకడ గనక వస్తే విడువబడటం ఎంత గౌరవం అయినా గమనించయ్యా. My brother, sister, the Christians, please understand, this is not the time for entertainment. This is not the time for revelry. This is not the time to watch lewdness and lust in a mobile phone or in a computer. All these things will make you to be dropped out of the rapture. నా సహోదరుడా సహోదరి గమనించండి, మత్తు విషయంలో మత్తులుగా ఉండక ఆటపాటలు, ఎంటర్టైన్మెంటే మన బ్రతుకుగా గనక ఉంటే, ఇటువంటి లక్షణాలు ఎవరైతే కలవారిగా ఉంటారో దేవుని యొక్క రాకడలో విడువబడిన గుంపులో ముందు వరుసలో వీరే ఉంటారయ్యా. In secret you may do that. Many people may not understand this, but my brothers, the Lord knows. And more than that, when you are watching all this thing, when the Lord comes, unfortunately you will be left behind. ఆయన ఇటువంటి పనులు చేసే వాళ్ళందరూ అందరికీ తెలిసేటట్టు చేయరండి, వాళ్ళు రహస్యంగా చేస్తారు. నా సహోదరుడా సహోదరి గమనించండి, ఈ రహస్యమైన పనుల్లో నీవు నేను నిమగ్నమైనప్పుడు ప్రభు వారి యొక్క రాకడ గనక దురదృష్టవశాత్తు అప్పుడే గనక వస్తే ఆయన రాకడలో నీకు నాకు పాలు పొందులు లేదు, మనం విడుబడతాం. ఎంత దురదృష్టమో కదా ఇది. And Paul says, make no provision for the flesh. Don't allow the flesh to lust for anything. And this flesh, if you leave it, it will lust for everything. And don't give provision for it. And crucify the flesh. And put on Lord Jesus Christ, whether in the morning or in the noon or in the evening or in the night, any time. You be ready for rapture. The Lord will come. అందుకని పౌలు గారు మనకందరికి ఏమని హెచ్చరిక చేస్తున్నట్టే, శరీరాన్ని, దాని దురాశలను, దాని శిక్షలను, దాని అనుభవాలనయ్యా, దాన్ని మనం సిలువ వేసేద్దాం. ఇప్పుడే దాన్ని విస్మరించేసి యేసుక్రీస్తు అనే యుద్ధోపకరణాలు మనం ధరించి మనం హృదయానుసారముగా యేసుక్రీస్తు వారి యొక్క రాకడ గురించి ఎదురు చూసే గుంపులో నీవు నేను ప్రతిదినము సమయమైన అసమయమైన ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రము సిద్ధపాటుని కలిగి ఉందాం. Today morning we will watch, and evening I will ask the forgiveness from the Lord. So people are running their life like that nowadays.
ఇప్పుడు కాలంలో దురదృష్టవశాత్తు చూడండి, పొద్దున సినిమా చూద్దాంలే, సాయంత్రం మన పరలోక ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రభువుని అడుగుదాం క్షమించమని అని అడిగే ఒక గుంపు ఒకటి బయలుదేరిందండి. But you will never know when the Lord is going to come. కానీ సహోదరుడా సహోదరి గమనించయ్యా, ఏ సమయంలో దేవుడు వస్తాడో నీకు నాకు అర్థం కావట్లేదు. Let us throw all these things away from you. మన దగ్గర నుంచి ఈ యొక్క శరీరాశల్ని నేత్రాశని మనము దూరంగా పారవేద్దాం. Get away from watching the movie. Get away from watching the serials and all the nude scenes, pornography, all these things. Hate all these things. Come out of all these things. You will never understand when the Lord is going to come. నా సహోదరుడి సహోదరి, ఇక్కడ చెప్పబడినట్టుగా సినిమాల్ని వదిలేద్దాం, సీరియల్స్ ని వదిలేద్దాం, పోర్నోగ్రఫీని వదిలేద్దాం. మన శరీరాన్ని నాశనం చేసి మన ఆలోచనల్ని కల్మషం చేసే ప్రతి ఈవిని, లోకానుసారమైన ఈవిని వదిలిపెట్టేద్దామయ్యా. దాని ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు నీవు నేను సిద్ధపడదాం. ఎందుకు తెలుసా? ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. And let all these activities, let it not stop you by flying with God, my brother, sister. Then you are a miserable person. ఆయన సహోదరుడా సహోదరి గమనించండి, ఈ పనులన్నిట్లో నీవు నిమగ్నమై ఉండి, రక్షణ పొంది కూడా నిమగ్నమై ఉండి, ప్రభువాడి యొక్క రాకడ వచ్చినప్పుడు నీవు విడువబడేవాడుగా అంటే నీకంటే దౌర్భాగ్యవంతుడు, నీకంటే దరిద్రుడు, దౌర్భాగ్యుడు ఇంకెవ్వడూ ఉండడయ్యా. గమనించు. Make no provision for the flesh to fulfill its lust. తన యొక్క శరీరాన్ని, తన దురాశలను Jesus. Make no provision for the flesh to fulfill its lusts. My brothers and sisters, and let us look at the Lord. Put on the Lord Jesus Christ and always connect with the Lord, filled with the presence of God. And if you are connected with the wine only, you will be safe and you will fly with the Lord. May the Lord bless you. And these two things that you are to be very careful, and let this prosperity, let it not stopping you and by flying with the Lord in the rapture. And all these worldly things, worldly affairs, revelry, drunkenness, nudeness, lewdness, and lust, and pornography, envy, strife, all these things, let it not stopping you. And be ready. అక్కడ దేవుని యొక్క వాక్య భాగాలు చెప్తున్నాయి. ఇక కామకాలాపాలు గాని, మస్తరత్వం కానీ, ఆటపాటలు గాని, ఎంటర్టైన్మెంట్ గాని, పోర్నోగ్రఫీ, భూత చిత్రాలు రహస్యంగా చూడటం గాని, ఇవి అన్ని మన శరీరం ఉంటే వాటి సిలువ వేసి వాటిల్లో నీవు నేను పాలు పొందకుండా ఉండగలగాలి. Let us not allow the property that we have, the money that we have. మనకున్న ఆస్తిపాస్తులు, మనకున్న ధనము, మనకున్న కాన్ఫిడెన్స్, ఇవి ఏవి మనము ఎత్తబడకుండా ఉండటానికి అవి అడ్డుబండలుగా ఉండకూడదు. Not be a stumbling blocks for the rapture. మనము యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు ఇవి ఎత్తబడకుండా ఉండటానికి అడ్డుబండలుగా పైన చెప్పబడిన అంశాలు ఉండకూడదు. Let it not be care of this life, entertainment of this life, revelry of this life, and lust of this life. Let it not stop us by flying with the Lord in the rapture. శరీరాశ, నేత్రాశ, ఆటపాటలు, మత్సరము, గొడవలు, కబుర్లు, ఇవన్నీ పోకిరి చేష్టలు, ఇవన్నీ ఏమి మనము ప్రభువు వారి యొక్క కడబోర ధ్వని వింటున్నప్పుడు లేపబడకుండా, విడువబడకుండా ఉండటానికి అడ్డుబండలుగా ఉండనే కూడదు. Never knew when the Lord will come. సహోదరుడ సహోదరి గమనించు, ప్రభు అయిన యేసు రాకడ ఎప్పుడుందో నీకు నాకు తెలుసా? Come in the morning, or he will come in the noon, or he will come in the night. ఆయన ఉదయాన్నే రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, రాత్రికి రావచ్చు. Anytime he can come. ఏ సమయమైనా అసమయమైనా ఆయన యొక్క ఆ యొక్క కడబోర ధ్వని వినపడుతుంది మనకి. Are you ready to fly with him? ఆ కడబోర ధ్వని వినపడినప్పుడు నీవు నేను ఆయనతో కలిసి మధ్యాకాశంలో కలుసుకునే ప్రయాణంలో భాగస్థులు అవడానికి రెడీగా ఉన్నామా? Let me finish with this question. ఈ యొక్క ప్రశ్న మీ అందరికీ వేస్తూ ఉన్నారయ్య గారు. Are you ready to fly with him?
నాయన ఆ ప్రత్యేకమైన సమయాల్లో నీవు ఆయనతో కలిసి ప్రయాణం అవటానికి ఎత్తబట్టానికి సిద్ధముగా ఉన్నావా? Let's close your eyes and pray for a minute. ఆ విధంగా ఉన్న వారందరం ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. We all stand up wherever you are. దయచేసి నా సహోదరుడా సహోదరి, నువ్వు ఎక్కడైతే ఉన్నావు అక్కడ లేచి నుంచో కొద్ది నిమిషాల పాటు. Maybe even they're standing along with the families. All close your eyes, raise your hand towards the Lord. దయచేసి కుటుంబాలుగా ఉన్న వారందరూ రెండు చేతులు పైకి లేపి ప్రభు అయిన యేసు వైపు చూస్తూ మనం కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. Lord, it's true that I received salvation. ప్రభా, నిజమే, నాకు రక్షణని నీవు ఉచితంగా అనుగ్రహించావయ్యా. That, every moment you are guiding me. ప్రభువా, ఆ యొక్క రక్షణ బట్టి ప్రతిదినము నేను ఎట్లా మెలగాలో నీవు నాకు ప్రతిరోజు నేర్పిస్తున్నావయ్యా. I have two dangers which can stop me by flying with you during rapture. ప్రభువా, రాకడ దినమున నేను విడవబడటానికి రెండు అంశాలు నాకు ఎదురుగా ఈ రోజు ఉంచబడినయ్యా. Money that I had. ప్రభువా, నీ డబ్బులు, నేను సంపాదించిన నా డబ్బులు, jewelry, the lands, the possession may stop me. ప్రభువా, నేను సంపాదించిన నగలు, బంగారము, పశువులు, గొడ్లు, ఫలాలు నేను ఎత్తబడకుండా ఉండటానికి అడ్డుబండలుగా ఉన్నాయ్యా. Me to live like Abraham, although he was the richest man in the earth, but he had detached from everything. He was living like this is a temporary place for him. ప్రభువా, ఏ విధంగా అయితే అబ్రహాం గారు ఈ భూలోకములో ఇప్పటి వరకు ఉన్న వారి కంటే అధికమైన ధనవంతుడుగా ఉండి అవన్నీ నాకు అవసరం లేనట్టుగానే ఆయన ఉన్నాడో ఆ విధంగా ఉండగలిగే భాగ్యతను మీరు మాకు దయచేయండి. We the day-to-day life, Lord, cares of the life, entertainment, all those things, the Lord did not stop me. ప్రభువా, ఐహిక విచారాలు కానీ, ఆటపాటలు గాని, మత్తుతో కూలి ఉండటం గాని, ఇవి నేను లేపబడటానికి అడ్డుబండలుగా ఉండకూడదయ్యా. Flesh, the acts of the flesh, lust of the flesh, and it should not stop me, Lord. The cinema, pornography, all these things, secret sins, let it not stop me, Lord. ప్రభువా, రహస్యంగా నా శరీరము ప్రేరేపించినప్పుడు మేము చేసే పనులైన సినిమాలు చూడటం గాని, సీరియల్ చూడటం గాని, ఇక బూతుబొమ్మలు చూడటం గాని, అల్లరితో మాట్లాడుకోవటం గాని, ఈ శరీర దురాశల వలన నేను నీ రాకడలో ఎత్తబడకుండా ఆపివేయడం ఎంత దురదృష్టమో ప్రభువా. Help me to connect with you always. ప్రభువా, నీ యందు అంటుకట్టుబడి నీతోనే నా బ్రతుకు అన్నట్టుగా ప్రతిరోజు ఉంచండి. To put on the Lord Jesus Christ. యేసు క్రీస్తు వారిని ధరించుకోవడం మాకు నేర్పించండి. Nothing should separate me from you, Lord. ప్రభువా, నీ నుంచి నన్ను ఈ లోకములో ఏది వేరు చేయగలదయ్యా? We all pray like that. ఆ విధంగా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, Lord, let's pray. ఆ విధంగా ప్రార్థన చేసే బాధ్యతను మనందరికి ఇవ్వండి. Heavenly Father, పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, nothing is separate from you. ప్రభువా, నీ నుంచి నన్ను ఎవ్వరూ దూరపరచలేరయ్యా. Be money, possession, jewelry, or anything, or either day-to-day life, care of this life, entertainment, cinema, pornography, or secret sins, Lord, nothing should separate me from you, Lord. ప్రభా, నీ నుంచి ప్రభా ఈ లోకకరమైన శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మము, రహస్యంగా మేము చేస్తున్న పాపాలు, మా కులము, మేము అనుసరిస్తున్న మార్గాలు, మాకున్న డబ్బులు ఏవి ప్రభా నీ నుంచి నన్ను దూరపరచలేవయ్యా. Lord, always help me to get connected with you. ప్రభువా, సమయమందును అసమయమందును నీతోనే నేను ప్రయాణించే భాగ్యతను ప్రతి దినము దయచేయండి. Holy Spirit, help me to put on Jesus Christ, Lord. పరిశుద్ధాత్మ దేవుడా, యేసుక్రీస్తు వారిని ధరించుకోవడం మీరు మాకు నేర్పించండి, బోధించండి అయ్యా. Any cause, help us, all of us, those who are listening, and our children and our families, to fly with you when we hear the trumpet voice. ప్రభా, ఇది కడబోర ధ్వని మేము విన్నప్పుడు ప్రభా, మేమే కాదు, మా కుటుంబ సభ్యులు, మా పిల్లలు, ఆ యొక్క తరాలు అన్నీ
కడబోరధ్వని వినగానే నీ దగ్గరికి త్వరగా సమీపించే వారిగా మమ్మల్ని మార్పు చేయించండి. Help all of us with this privilege, Lord. ప్రభువా, ఈ గొప్ప బాధ్యత వింటున్న మా అందరికీ దయచేయండి. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. God bless all of you, my brothers and sisters.